రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభువారు మనందరితో చెప్తున్నటువంటి మాట, నేను జయించి అంటే యేసయ్య జయించాడంట. ఏమి జయించాడు ఆయన? శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపు డంబాన్ని జయించాడు, లోకంలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వాన్ని ఆయన జయించాడు. ఆ జయించినందుకు ఆ శిలువలో ఆ మరణాన్ని మన పాపముల నిమిత్తము పొందినందులకు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఆయన తన జీవితాన్ని మానవ రూపంలో ఇక్కడ కొనసాగించినందులకు తండ్రి దేవుడు ఆయనకు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఏంటంట? తండ్రితో కూడా ఆ సింహాసనం నందు కూర్చోటానికి అవకాశం ఇచ్చి ఉన్నాడంట. తండ్రి పక్కనే కుమారుణ్ణి కూర్చొండబెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే సమస్తమును జయించాడు. అపవాది కూడా యేసయ్యను శోధించటానికి వచ్చాడు కదా, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినే అని చెప్పి, అదేవిధంగా ఎత్తైన ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి దూకు, దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతారు, వాక్యం చెప్తుంది కదా అని చెప్పి, అదేవిధంగా సమస్త మహిమలు చూపించి నాకు మ్రొక్కితే ఇవన్నీ ఇచ్చేస్తానని అపవాది శోధించాడు. అయితే ఆ శోధనను యేసయ్య జయించాడు. మానవ రూపంలో ఆయన ఉన్నప్పుడు ప్రతి శోధన కూడా ఆయన జయించటము జరిగింది. ఆ రీతిగా ఆయన విజయవంతమైనాడు. ఆ జయించినందుకు దేవుడు అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అదే విధంగా క్రీస్తును నమ్ముకున్న నీవు నేను కూడా ఈ లోకంలో జయించాలంట. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, అయినా భయపడకూడదు. లోకాన్ని నేను జయించాను అని యేసయ్య మనకు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి లోకంలో కలిగే ఏ శ్రమ అయినా, ఏ శోధనైనా, ఏ దుష్టత్వమైనా మనము జయించి తీరాల్సిందే. అలాగ జయించినప్పుడే తండ్రి మనలను కూడా క్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చుండేటువంటి అధికారాన్ని ఇస్తాడంట. మరి దానిని మనము పొందుకోవాలి, దానిని కొనసాగించాలి అంటే ఈ లోకంలో జయింపబద్ధులమై ఉన్నాము. ఆత్మశక్తి ద్వారా శరీర క్రియలన్నిటినీ కూడా జయింపబద్ధులమై ఉన్నాము. అందుకే మన ఆత్మను బలపరుచుకోవాలి. ఆయనతో సహవాసము ద్వారా, ఆయనతో ప్రార్థించుట ద్వారా, మరి ఆయన శక్తిని పొందుకుంట ద్వారా, పరిశుద్ధాత్మ కృప ద్వారా మనమందరము కూడా ఆ యొక్క విజయాన్ని పొందుకొని క్రీస్తులో పొందిన అత్యధికమైనటువంటి ఆ విజయముతో దేవుని యొక్క సింహాసనం మీద మనమందరము ఆసీనులమై ఉండాలి. ఇది తండ్రి చిత్తము. అలాగా ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా దానిని ఆశతో, ఆసక్తితో పొందుకొని ఆ యొక్క జయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, అదేవిధంగా సింహాసనం మీద కూర్చుండే ఆధిక్యతను పొందుకొని మన దేవుణ్ణి మన ద్వారా ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో మరి నాయన, మరి ఒక్కసారి నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు అయ్యా. అవును తండ్రి, నీవు ఎలాగైతే సమస్తమును జయించావో, ఎలాగ అపవాదిని, వాడి తంత్రాలను, వాడి క్రియలను, దుష్టత్వాన్ని ఎలాగా నీవు జయించావో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఎలాగైతే జయించావో, మరి నిన్ను అంగీకరించినటువంటి వారంగా, నీ నామమును ధరించుకున్నటువంటి వారంగా మేము కూడా అలాగూ జయ జీవితాన్ని ఆయన పొందుకునేటట్లు మీరే కృప చూపించి ఆశీర్వదించండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను జయించే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి, లోకంలో ఉన్న సమస్త దుష్టత్వాన్ని జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా నీ సన్నిధానంలో అడుగు పెట్టేటువంటి వారంగా మమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.